మా ఒక సిగరెట్ 20 రూపాయలు. ప్లేట్ పానీపూరి 20 రూపాయలు. ఒక చాక్లెట్ 20 రూపాయలు. మనం కరెక్ట్‌గా ఆలోచిస్తే 20 రూపాయలకి కడుపు నిండా తినడానికి ఏమొస్తుంది? ఏమీ రావట్లే. అంతెందుకు ఒక అర కేజీ ఫ్రూట్స్ అయినా వస్తాయా? రావు. మీరు పెయిడ్ ప్రమోషన్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇది అసలు పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను ముందే చెప్తున్నాననమాట. మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి. కానీ ఈ వీడియో మీకు జాబ్ రావడంలో కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు. 2022 ఆ టైంలో నేను యూట్యూబ్‌లో కూడా డిఫరెంట్ సోర్సెస్ నుండి వీడియోస్ చూసేవాడిని. అంటే నేను అప్పటికే కోచింగ్ తీసుకుంటున్నా సరే యూట్యూబ్ వీడియోస్ ప్రిఫర్ చేసేవాడిని. అండ్ అలాంటి టైంలో నా ఫీడ్‌లోకి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఏంటంటే ఒక ఆన్‌లైన్ కోర్స్ ఉందన్నమాట. అది 10 రూపీస్‌కే. ఎందుకు అంటే ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ బర్త్‌డే అని చెప్పి 10 రూపీస్‌కి ఆఫర్ పెట్టాడు. సో, అది 1 మంత్ వాలిడిటీ. అంటే నువ్వు ఆ 10 రూపీస్‌కి తీసుకుంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే, జీఎస్ ఇవన్నీ వచ్చేస్తాయి. లైక్ ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సి, స్టేట్ పోలీస్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. సరే కదా! చూద్దాం అని చెప్పి ఒకసారి తీసుకున్నానన్నమాట. ఆ ఆఫర్ కూడా 3 డేసే. అంటే ఆ వీడియో పెట్టిన 3 డేస్‌లో నేను బుక్ చేసుకుంటేనే 10 రూపీస్. లేదా నార్మల్ టైమ్‌లో హై ప్రైసెస్ అన్నమాట. సో, అప్పుడు నేను ఎందుకులే మంచిది 10 రూపీసే కదా! అని చెప్పి తీసేసుకున్నాను. సో, అది 1 మంత్ వాలిడిటీ. సో, నేనేం చేశాను, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎలాగో నాకొచ్చు. సో, జీకే, జీఎస్ ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పి నేను ఫస్ట్ జీకే, జీఎస్ అంతా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. వీడియోస్ ఎక్కువ చూసాను. మొత్తం ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్‌కి సో, ఆ వీడియోస్ అన్నీ చూసానన్నమాట. సో, తర్వాత అయిపోయింది. 1 మంత్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చూస్తే హై ప్రైసెస్‌కెళ్ళిపోయి సరేలే ఎందుకులే కోచింగ్‌కి ఎలాగో డబ్బులు కట్టాం. మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి నేను కొనుక్కోలేదు. కానీ ఆ 3 డేస్‌లో ఆ యూట్యూబ్ ఫీడ్‌లో నా వీడియో రావడం వల్ల నేను ఆ 1 మంత్ అది చేయడం వల్ల అండ్ అది నా నోట్స్‌లో ప్రిపేర్ చేసుకొని నా నోట్స్‌లో నీట్‌గా రాసుకోవడం వల్ల నాకు జాబ్ రావడానికి కూడా అది హెల్ప్ అయింది. సో, అలాంటి హ్మ్. ఛాన్స్ మీకిస్తే మీరు యూజ్ చేసుకుంటారా లేదా? తెలివైనోళ్ళైతే యూజ్ చేసుకుంటారు. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోలోకెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే లాస్ట్ బెంచర్స్ హబ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. మనకన్నా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఛానెల్ ఎప్పటి నుంచో ఉంది. ఫుల్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఇస్తారనమాట. రాండమ్‌గా ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ అందరికి రిప్లైస్ ఇస్తున్నప్పుడు అన్న మెసేజ్ చూసాననమాట. బ్రో ఇలా కలిసి కొలాబ్ చేద్దాం అని చెప్పి. సో, అప్పుడు దాకా నాకు తెలీదనమాట. ఇలాంటి ఒక పేజ్ ఉంది. సో, అప్పుడు అన్న చెప్పాక అన్నతో మాట్లాడాను అని. సో, అప్పుడు నేను చూసాననమాట. అన్న ఛానెల్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఛానెల్ అనమాట. లైక్ రైల్వేస్‌కి గాని, మిగతా ఈట్లికి గాని అన్న ఓన్లీ ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేస్తా ఉంటాడు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. మంచి సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. అంతా బావుంది. సో, అన్నతో మాట్లాడుతున్నప్పుడు అన్న ఇంకో విషయం కూడా చెప్పాడు. అదేంటంటే అన్న వాళ్ళకి సెపరేట్ యాప్ కూడా ఉంది. లాస్ట్ బెంచర్స్ హబ్ అని చెప్పి. సో, అందులో మొత్తం రైల్వే ప్రిపరేషన్‌కి, మిగతా ఎగ్జామ్స్ అన్నిట్లికి యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలా ఉన్నాయన్నమాట. సో, అన్ని కోర్సెస్ యూట్యూబ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, చెక్ చేశాను. కంటెంట్ బావుంది. అన్న పెట్టిన ప్రైసింగ్ చూసి నేను లిటరల్‌గా షాక్ అయ్యాను. ఏంటి బ్రో ఈ ప్రైస్‌లో ఈ కంటెంట్ ఎలా ఇస్తున్నావు అసలు? ఈ క్వాలిటీ ఏంటి? అని అడిగితే అన్న ఒక్కటే మాట చెప్పాడు. బ్రో నాకెలాగో జాబ్ ఉంది. జాబ్ లేని వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతది. నాకు చదువు ఉంది. నేను ఎడ్యుకేట్ చేయొచ్చు. అందుకే యూట్యూబ్ చేశాను. కానీ చాలా మంది ఇప్పుడున్నోళ్ళకి ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో అన్నీ దొరకాలి అనేసే నేను ఈ యాప్ లాంచ్ చేశాననమాట. ఈ యాప్‌లో ఈ కోర్సెస్ పెట్టాను. కానీ అందరూ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడున్న ప్రైసెస్ ఎలా ఉంటాయంటే 3000, 4000, 5000 లోనే ఉంటాయి. కానీ నేను ఈ ప్రైస్ పెట్టడానికి కారణం అందరికీ ఎడ్యుకేషన్ అందాలి అని చెప్పేసి అనన్నాడు. సో, వెంటనే అన్న అలా అనేసరికి నాకు వెంటనే నచ్చి కొలాబ్ చేస్తున్నాను ఓకే అన్నాను. కానీ ఆ రేట్ చూసాక నాకే ఎక్కడో డౌటేసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇంతకు ముందు జనరేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న తేడా ఉందనమాట. అదేంటంటే ఇప్పుడోళ్ళు ఎవరు కంటెంట్ క్రియేటర్ చేసినా బ్రో పలానా వీడియో చేశాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. మీకు యూజ్ అవుతదని చెప్తే ఎవ్వడు చూడట్లేదు. బ్రో లింక్ అని కామెంట్ చెయి. వెంటనే నీకు డీఎం‌కి వచ్చేస్తది ఆ వీడియో. అనగానే మొత్తం అందరూ చూసేస్తున్నారు. లైక్ వాడి యూట్యూబ్ ఛానెల్‌కి వెళ్లి సెర్చ్ చేయడానికి కూడా బద్ధకం. సో, ఇంత బద్ధకం పెట్టుకొని నువ్వేట్రా ప్రిపేర్ అయ్యేది అని ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూసి చాలా మందిని అనిపించింది. ఇప్పుడు అన్న పెట్టిన ప్రైసింగ్ చెప్తాను. యాప్టిట్యూడ్ రూ. 20, రీజనింగ్ రూ. 20, జీకే రూ. 20. మామ రూ. 20 వాటర్ బాటిల్ ఒక్కసారి ఎత్తితే తెంచకుండా అయిపోద్ది 1 లీటర్. అంతే. ఈ రోజుకి బతికేత్తావు. కానీ రూ. 20 యాప్టిట్యూడ్, రూ. 20 జీకే నీకు జాబొస్తే నువ్వు ఎంతమందికి చెప్తావో నాకు తెలీదు. నీ మైండ్‌లో ఏముంది ఎగ్జాక్ట్‌గా 99% ప్రెడిక్ట్ చేస్తాను చూడు. ఇప్పుడు రూ. 20 పెడితే కంటెంట్ ఏమి ఉండదేమో. అదే ఇంతింత ప్రైస్ పెట్టి ఇన్‌స్టిట్యూట్‌లు ఎందుకు చెప్తారు? రూ. 20కి కంటెంట్ దొరికేస్తే అంత 30,000 ఇచ్చి చెప్పాల్సిన అవసరం రాదు కదా! అంత పెద్ద ఫ్యాకల్టీ నెట్టాల్సిన అవసరం రాదు కదా! అని మీ మైండ్‌లో అనిపించొచ్చు. ఈరోజు 300 పెట్టి బిర్యానీ తిన్నాం. రేపు ఒకడొచ్చి రూ. 50కి బిర్యానీ సేమ్ హోటల్‌లో ఆఫర్ పెట్టాడు అంటే రూ. 50 కాబట్టి నువ్వు ఖచ్చితంగా తింటావు.
ఎందుకంటే నిన్న 300 తిన్నావు, ఈరోజు రూ. 50కి తక్కువ అని తింటావు. కానీ ఎడ్యుకేషన్‌కొచ్చేసరికి నువ్వెలా ఆలోచిస్తావంటే, ఓకే 10,000 పెట్టిన ఆన్‌లైన్ కోర్సే బావుంటది. రూ. 100 పెడితే బాగోదు. అదే ఫ్రీగా యూట్యూబ్‌లో దొరికితే బాగోదు. అస్సలు బాగోదనా? కాదు కదా! యూట్యూబ్ తోటే సక్సెస్ అయినోళ్ళున్నారు. అది ఫ్రీ అంటే వాల్యూ లేనట్టా? కాదు. ఇక్కడ మైండ్ సెట్ నీది. మారాల్సింది నీది. ఆ బిర్యానీ రూ. 50 పెట్టారు అనగానే ఒకసారి ట్రై చేద్దాం అనే మైండ్ సెట్ నీకున్నోడికి ఇప్పుడు రూ. 20 పెట్టారు అంటే ట్రై చేద్దాం అనే మైండ్ సెట్ నీకెందుకు లేదు? ఒక్కసారి ఆలోచించు. నేను నా సబ్‌స్క్రైబర్స్‌కి అదే చెప్దాం అనుకుంటున్నాను. నీకు పోయేది ఏమీ లేదు. వచ్చేదే తప్ప. వచ్చిన దాన్ని నువ్వు బాగా వాడుకుంటున్నావా లేదా అనేది గుర్తుపెట్టుకో. అండ్ నేను అన్నతో మాట్లాడినప్పుడు అన్నని అడిగాను. బ్రో ఆన్‌లైన్ కోర్సే కాదు మెటీరియల్స్ కూడా చాలా మంది చదువుతారు కదా! అంటే అప్పుడు చెప్పాడు. బ్రో నా సబ్‌స్క్రైబర్స్ కూడా యాస్ ఇట్ ఈజ్ ఇలాగే అడిగారు. అన్న మంచి మెటీరియల్ ఏదైనా లాంచ్ చేయను అని చెప్పేసి అంటే అన్న ఒక మెటీరియల్ లాంచ్ చేసాడు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు. అన్న సేమ్ వాళ్ళదే పబ్లిషర్స్. లాస్ట్ బెంచెస్ హబ్ వాళ్ళది. అన్న జనరల్ నాలెడ్జ్ బుక్ ఒకటి లాంచ్ చేసాడన్నమాట. ఈ బుక్‌లోని 100 టాపిక్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఆల్ జీకే కవర్ చేస్తూ లైక్ నార్మల్‌గా వేరే వేరే ఆథర్స్ ఉంటాయి కదా! సేమ్ అలాగే సిమిలర్‌గా తెలుగులో ఉందన్నమాట. బుక్ కూడా చూసాను. బావుందన్న, చాలా బావుందన్న, ఉపయోగపడతదన్న ఖచ్చితంగా. అన్నని బుక్ ప్రైస్ కూడా అడిగాను. అన్న సింపుల్‌గా చెప్పాడు. నేను 399 పెట్టాను బ్రో. కానీ స్టూడెంట్స్ కోసం కొంచెం ఆఫర్ పెట్టి పబ్లికేషన్స్, ప్రింటింగ్ ఇవన్నీ చాలా తలనొప్పనమాట. సో, పెద్ద పెద్ద ఆథర్స్‌కి, పెద్ద పెద్ద పబ్లికేషన్స్‌కి అయితే ప్రింటింగ్ బల్క్‌లో చేస్తారు కాబట్టి కాస్ట్ సేవింగ్ ఉండదు. మనోళ్ళకి సింగిల్‌గా కొంచెం లిమిటెడ్‌గా చేసినోళ్ళకి చాలా లాస్ అవుతామనమాట. ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉండదు. అన్న 333 రూ. 333కే పెట్టాడన్నమాట. అన్న చాలా మంచి ప్రైస్ పెట్టావు అన్న, ఉపయోగపడతది. నేను చెప్తానని పక్కా చెప్తున్నాను. అందుకే ఇది. మీరేమనుకున్నా నాకు సంబంధం లేదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతది అని చెప్పి నేను చేస్తున్నానన్నమాట. అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ ఇవన్నీ తెలుగులో ఉంటాయి. ఈ బుక్ పర్టిక్యులర్‌గా తెలుగు మీడియం వాళ్ళకే. అన్నని ఇంగ్లీష్‌లో కూడా అడిగాను. ఇంగ్లీష్‌లో లాంచ్ చేస్తానని చెప్పారు. లాంచ్ చేసాక మళ్ళీ ఎప్పుడైనా షార్ట్‌గా ఏదైనా అప్డేట్ చేస్తాను. మీరు మాత్రం రూ. 20 కదా యూజ్ అవుతది అని చెప్పి ఛాన్స్ తీసుకుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. లైక్ సోర్సెస్‌ని ఎక్కువ పెంచుకుంటారు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంతే మామ, సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.